హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే నేను సాంబార్ చేస్తున్నాను. దానికి కావాల్సినవి ముందుగా వంకాయలు అండ్ మునక్కాయలు, టమాటో, దొండకాయ, ఆనియన్, కరివేపాకు అండ్ చింతపండు, నిమ్మపండు అంతా తీసుకుంటే చాలు ఫ్రెండ్స్. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకున్నాను. అందులో కొద్దిగా ఆయిల్ వేసి తర్వాత దినుసులన్నీ వేసాను. తర్వాత ఆనియన్ వేసాను. ఆనియన్ బాగా ఫ్రై అయిపోవాలి, గోల్డెన్ కలర్లో వచ్చేయాలి. ఇప్పుడు కరివేపాకు వేస్తున్నాను ఫ్రెండ్స్. ఇలా ఫ్రై అయిపోవాలి. ఇలా ఫ్రై అయ్యాక ఇప్పుడు టమోటాలు వేసేద్దాం. టమోటాలు వాటర్ మగ్గి తీయేంత వరకు అలానే పెట్టాలా, బాగా ఫ్రై అయిపోతుంది. కొద్దిసేపు ఆయిల్లో బాగా ఫ్రై కావాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మూత పెట్టేద్దాం. బాగా ఫ్రై అయిపోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ముందుగా ఉడకబెట్టి పెట్టుకున్న కందిపప్పు వేసేస్తున్నాం. కందిపప్పు వేస్తే టేస్ట్ బాగా వస్తుంది. ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండును ఇలా బాగా మెంతుపొడి వేసేస్తున్నాను. మెంతులు అలాగే వేసుకోకూడదు, ఫ్రై చేసి తర్వాత వేసుకోవాలి. వేసేస్తున్నాను. తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఆ తర్వాత 1 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. కారం మనకు తగ్గట్టు, మనకు ఎంత అవసరం అయితే అంత వేసుకోవచ్చు ఫ్రెండ్స్. నేనైతే 2 స్పూన్లు వేస్తున్నాను. ఇప్పుడు ధనియా పౌడర్ వేసుకుంటున్నాను. 2.5 స్పూన్ వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకోవాలి. మనకు ఎంత కావాలనుకుంటే అంత వాటర్ వేసుకోవచ్చు ఫ్రెండ్స్. అండ్ ఫ్రెండ్స్, సాంబార్ అయితే రెడీ అయిపోయింది. వేడివేడి అన్నంలోకి తింటే చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.